వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. పొన్నం ప్రభాకర్ పై గద్వాల జిల్లా బీజేపీ నాయకుల ఆగ్రహం. మహిళా నాయకురాలు డీకే అరుణను విమర్శించడంపై మండిపాటు. గజ్వేల్లో బీజేవైఎం నాయకుల ఆందోళన. భానుప్రకాష్ ఆచూకీ చెప్పాలని డిమాండ్. జమ్మికుంటలో కలెక్టర్ శశాంక పర్యటన. అంకుశావళి దర్గాలో పాలనాధికారి ప్రత్యేక పూజలు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రబలుతున్న ఉద్యమాలు. జనగామ జిల్లాలో మార్చి నెలలో రైతు సంఘాల నిరసన. నిజామాబాద్ జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. సీఎం కేసీఆర్ ఆశయాలు దేశానికే ఆదర్శమన్న టీఆర్ఎస్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పై జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణను విమర్శించే అర్హత పొన్నం ప్రభాకర్కు లేదని అన్నారు. సొంత బలంతో గొప్ప రాజకీయ నాయకురాలుగా ఎదిగారని, వైఎస్ఆర్ దయతో నువ్వు పైకి వచ్చినట్టు రాలేదని అన్నారు. బీజేపీలో కొత్త పాత అనే భేదాలు ఏమీ ఉండవని, దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా పనిచేసే వారికి పార్టీ పెద్దపీట వేస్తుందని అన్నారు. డీకే అరుణపై కారు కూతలు కూస్తే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యంగా విలేకరుల సమావేశం ఏమంటే, నిన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు నీతిమాలిన మాటలు, చౌకబారు ప్రకటనలు చేసినారు. దీనికి భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా పూర్తి స్థాయి ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దిగజారుడు వ్యాఖ్యలు ఉన్నాయి. ఏమంటే, భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని చిన్న చేసి మాట్లాడినారు. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, అసలు 2004లో కానీ 2009లో కానీ నువ్వు ఏ విధంగా గెలిచినావు? కేవలం ఒక రాజశేఖర రెడ్డి మీద గాలి మీద గెలిచినావు. కానీ అదేవిధంగా మా నాయకురాలు 2004లో 38,500 ఓట్ల మెజార్టీ కేవలం ఆయన సొంత బలంతో స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా గెలిచింది. ఈ యొక్క చౌకబారులో మాట్లాడి దిగజారుడు మాట్లాడుతున్నావు. చాలా భవిష్యత్తులో మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ద్వారా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా అసలు 2014 జరిగినటువంటి ఎన్నికల్లో మీ యొక్క కరీంనగర్ జిల్లాలో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాయి ఒకసారి ఆలోచించుకోవాలా. అదే 2014లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 ఎమ్మెల్యే స్థానాలు మా నాయకురాల ఆధ్వర్యంలో గెలిచడం జరిగింది. దీనికి మళ్ళీ మీ బలం ఎంత ఉందో, మా నాయకుల బలం ఎంత ఉందో ఒకసారి ఆలోచించాలా. చౌకబారు మీ యొక్క మాటలు వెంటనే ఉపసంహరించుకోవాలా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏమంటే, ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో దేశం మీద అభిమానం మీద, ప్రజల మీద దేశం కోసం ధర్మం కోసం వచ్చే నాయకులు ఉన్నారు. కానీ నీలాంటి చౌకబారిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తీసుకోవద్దు. అసలు నిన్ను సంప్రదించలేదనే ఉద్దేశంతో నీ యొక్క ఫ్రస్ట్రేషన్ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. 2019 జరిగినటువంటి ఎన్నికల్లో నీకు డిపాజిట్ గల్లంతైంది. ఈ డిపాజిట్ గల్లంట్ అయ్యేందుకు నీకు మెంటల్ ఎక్కి ఫ్రస్ట్రేషన్తో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి చేతులు సంజయ్ చేతుల్లో ఘోరంగా ఓడిపోయినావు నువ్వు. కానీ దీనికి నీవు ఈ యొక్క నీతి వలన చౌకబారు మాట్లాడడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఇస్తే నీకు తీవ్రంగా బుద్ధి చెప్తామని ఈరోజు భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యంగా విలేకరుల సమావేశం ఏమంటే, నిన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు నీతిమాలిన మాటలు, చౌకబారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ యువమోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ ఆచూకు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ హింసిస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొలుపుల హనుమంత్, బీజేపీ టౌన్ ప్రధాన కార్యదర్శి కొలుపుల నరేందర్, బీసీ మోర్చా టౌన్ అధ్యక్షులు లక్ష్మణ్ చారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు ప్రశ్నించే గొంతులను ఈరోజు నొక్కుతూ ఈరోజు వాళ్ళ యొక్క అవినీతి ప్రశ్నిస్తే వారిపైన దాడులు చేయడం, అదేవిధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగము మరియు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇలాంటి అనేక సమస్యల మీద మరియు టీఆర్ఎస్ అవినీతి ఏదైతే హుజురాబాద్ లో ఈరోజు ఎమ్మెల్యే సైదిరెడ్డి ఈరోజు ఏదైతే గిరిజనులకు సంబంధించిన భూమిని ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో యాత్ర జరిగిందో ఆ యాత్ర నుంచి ఈరోజు యాత్రలో ఎవరెవరైతే టీఆర్ఎస్ అవినీతిని పట్టబయలు చేసిరో వాళ్ళ మీద ఈరోజు అక్రమ కేసులు బనాయించి ఈరోజు వాళ్ళని కనబడకుండా చేసింది. అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారిని ఈరోజు అరెస్టు చేసిరా లేకపోతే భానుప్రకాష్ గారిని ఎక్కడ బంధించారని చెప్పి ఈరోజు ప్రభుత్వం తెలియజేయాలి. అరెస్టు చేస్తే ఎందుకు కోర్టు ముందుకు తీసుకురాలేదు, ఎందుకు మీడియా ముందుకు తీసుకురాలేదు? అదేవిధంగా ఈరోజు వీరు ప్రశ్నించే వారిని ప్రాణాలు తీయడానికి కూడా ఒక రాయలసీమ తరాలో ఫ్యాక్షన్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో నడుపుతా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గారిని భానుప్రకాష్ గారిని కూడా మీరు హత్య చేసిరా, మరి హత్య చేస్తే శవాన్నైనా అప్పగించాలి కదా, ఎందుకు మరి ఈరోజు దాచిపెడతా ఉన్నారు? కొన్ని రోజులుగా ఇంతవరకు ఆయన ఆచూకీ తెలియజేయకుండా ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు ఈరోజు ఎందుకు దాచిపెడతా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ కార్యకర్తలపై, బీజేపీ నాయకులపై మీరు అక్రమ కేసులు బనాయిస్తే ఈ ఉద్యమం ఇంతటితో ఆపేది లేదు. పెద్ద ఎత్తున మా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, అలాగే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా తిరిగి మీ అవినీతిని బట్టబయలు చేస్తామని ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా భానుప్రకాష్ గారు ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలియజేయాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను, పోలీస్ దిష్టిబొమ్మను దహనం చేస్తా ఉన్నాం. వెంటనే భానుప్రకాష్ గారి ఆచూకీ తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పరిధిలోని బిజిగిరి అంకుశావలి దర్గాను కలెక్టర్ శశాంక సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఓబెన్ షాలోం, ఎంఆర్ఓ నారాయణ, ఎంపీడీఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా దేశంలో నిరసనలు ప్రబలుతున్నాయి. రైతులకు అన్ని రకాల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. రైతులు చేస్తున్న నిరసనలు సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనగామ జిల్లాలో రైతు సంఘ నాయకులు మార్చి నెలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతులు, స్థానికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి బోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. కనకారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు 3 తీసుకురావడం జరిగింది. ఈ రైతు వ్యతిరేక చట్టాల వలన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం దివాలా తీయడంతో పాటు దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి ఈరోజు ఆహార భద్రత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకోసం లక్షలాది మంది రైతాంగం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆ చట్టాలను ఉపసంహరించుకునే ఉద్యమం జరుగుతుంది. మరి ఢిల్లీలో గత 75 రోజులుగా లక్షలాది మంది రైతులు, ట్రాక్టర్లు మరి పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. ఆ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుదో పెట్టించేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా కార్పొరేట్ మీడియా ఈ రైతు ఉద్యమాన్ని ప్రచారం చేయకుండా నిలువరిస్తున్నటువంటి దుర్మార్గమైన పద్ధతులు ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నాయి. ఈరోజు రైతులు న్యాయమైనటువంటి డిమాండ్ వ్యవసాయ రంగ రక్షణనే కాదు, ఈ దేశ ప్రజలకు కావాల్సినటువంటి అంశం మీద కూడా పోరాటం చేస్తున్నారు. లక్షలాది మంది ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఈరోజు ముందుకు పోకుండా మరి ఈ రైతు చట్టాలను మార్పు చేసి మరి రైతాంగాన్ని, దేశ ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లేసారు. ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ, ఆదాని, ముఖేష్ లాంటి వాళ్ళు ఓట్లు వేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాలి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఈరోజు ఒకవైపు మరి వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌక అమ్మేసి ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. దానికి తోడు కరోనాలో ప్రజలందరూ కూడా పనులు, ఉపాధి కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు ధరలు పెంచిండ్రు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పాటు నిత్యావసర ధరలు పెంచి ఈరోజు ప్రజలపై భారాలు వేస్తారు. ఈ దుర్మార్గమైన పద్ధతులు ఉపసంహరించుకోవాలని రోజు తెలంగాణ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ విద్యుత్తును ప్రైవేటీకరణ చేసి ప్రజల మీద భారాలు వేసే ఆలోచన చేస్తున్నారు. అందుకోసం ఈ రైతు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి. రైతు సంఘాలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ చట్టాలు ఉపసంహరించుకునేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. అది 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ ఉద్యమం కొనసాగించాలని. రాయపర్తి సోమయ్య, నేను రైతు సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు రేపు 2 రోజుల పాటు జఫర్గఢ్ మండలంలో 21 గ్రామ పంచాయతీ తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ జనాన్ని సమీకరించి దశల వారీగా పోరాటాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇంతకుముందు మా రాష్ట్ర నాయకులు చెప్పినట్టుగా ఈరోజు గతంలో వడగళ్ళ వాన వచ్చి పంట నష్టపోతే దానికి నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేదు, దివాణం లేదు, మద్దతు ధర అనేటువంటి ఊసే లేదు. ఈ చట్టాలను తీసుకొచ్చి మార్కెట్ని ప్రైవేట్ పరణ చేయటం, నిత్యావసర సరుకుల చట్టం తీసుకురావటం, ఇట్లాంటి ఈ చట్టాలను తీసుకొచ్చి రైతుల మీదే కాదు 134 కోట్ల ప్రజల్ని మొత్తం కూడా దిక్కులేని దిశగా చేసేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దిగే వరకు ఈ పోరాటాలు కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుల ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శమని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బందెల సంజీవ్ అన్నారు. మండల్ తహసీల్దార్ కార్యాలయంలో 20 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ప్రతి పేద మహిళలకు, ఆడపడుచులకు పెళ్లి భారం కావద్దని ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ₹1,00,000 చెక్కును అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత, నాగేందర్, సొసైటీ చైర్మన్ సంజురెడ్డి, వైస్ ఎంపీపీ సాయిలు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలలో జరగబోయే బీరప్ప పండుగలో భాగంగా వన్నాజిపేట్ బీరప్ప మందిర ఆవరణలో ఎమ్మెల్యే గారి నిధుల సహాయంతో ఈరోజు బోర్ మోటార్కి భూమి పూజ చేసుకోవడం జరిగింది. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పండగ పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి గ్రామంలో ఉన్న కుర్మలు, యాదవ్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా
కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక వారం రోజుల కింద స్టార్ట్ అయినటువంటి ఈ మన సభ్యత నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మన దర్పల్లి మండలానికి 4250 సభ్యత్వాలు చేయాలనే టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఒక 2500 సభ్యత్వాల వరకు కంప్లీట్ అయిపోయింది. రేపటిలోపు సభ్యత్వ పుస్తకాలన్నీ కూడా సబ్మిట్ చేస్తామని చెప్పి మన ప్రెసిడెంట్ గారు చెప్పిండు. చాలా ఫాస్ట్గా జరుగుతుంది, యాక్టివ్గా జరుగుతుంది. పార్టీలో ఉన్న యువ నాయకులు, యువత సర్పంచ్, ఎంపీటీసీలు కానీ, యూత్ వింగ్ సభ్యులు కానీ, టీఆర్ఎస్పీ సభ్యులు కానీ, మిగతా నాయకులందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మాకు గంటకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇదే రకంగా కొనసాగితే మా టార్గెట్ రీచ్ అయ్యి టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా సభ్యత్వం తీసుకున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మా దర్పల్లి మండలంలో మన బాపు రామరావు మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. బంజారా సేవా సమితి తరఫున అందరికీ కూడా మహబూబ్ నగర్ జిల్లా ఎదిరా గ్రామంలో స్వేరోస్ సర్కిల్ టీజీపీఏ స్వేరోస్ ఎంప్లాయీస్ వింగ్ సంఘాల ఆధ్వర్యంలో గ్రామ రైతు వేదిక భవనంలో అప్నా అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ గురుకులాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఉత్సాహంగా రక్తి కట్టిన అప్నా అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. గ్రామాల్లో యువత ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని, గ్రామ సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేసి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవి చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ శేఖర్, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అది రాష్ట్ర సమస్యలు కావచ్చు. రేపు పాకిస్తాన్ చైనా ఇండియా మధ్యలో యుద్ధం జరుగుతున్నది. మీరు ఒకరు రూలింగ్ పార్టీలు ఉన్నారు, ఇంకొకరు అపోజిషన్లు ఉన్నారు. చైనా దాడి చేసింది మన మీద, మీరు అధికార పార్టీలు ఉన్నారు, రూలింగ్ ప్రతిపక్షంలో మీరు ఉన్నారు. మీరు ఏం చేస్తారు? మీరు అధికారంలో వస్తే ఏం చేస్తారు? మీరు అధికారంలో ఏం చేస్తారు? కరోనా వైరస్ ఉంది, వ్యాక్సిన్ వచ్చింది, కానీ జనాలు చూస్తేనేమో ఆ యూత్ పార్లమెంట్ కమ్యూనిటీలో ఏ విధంగా జరిగితే ఎంత బాగుంటుంది, గ్రామంలో జరిగితే ఎంత బాగుంటుంది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా ఎదుర గ్రామంలో చక్కగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా యూత్ బాగా నేర్చుకొని చాలా చక్కగా ఇక్కడ సమస్యల మీద ఆర్టికులేట్ చేసినట్టు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. చాలా చోట్ల కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. కొత్త సమస్యలు తీసుకోండి, అవి గ్రామ సమస్యలు కానక్కర్లేదు. అదే మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది రాష్ట్ర సమస్యలు కావచ్చు. రేపు పాకిస్తాన్ చైనా ఇండియా మధ్యలో యుద్ధం జరుగుతున్నది. మీరు ఒకరు రూలింగ్ పార్టీలు ఉన్నారు, ఇంకొకరు అపోజిషన్లు ఉన్నారు. చైనా దాడి చేసింది మన మీద, మీరు అధికార పార్టీలు ఉన్నారు, రూలింగ్ ప్రతిపక్షంలో మీరు ఉన్నారు. మీరు ఏం చేస్తారు? మీరు అధికారంలో వస్తే ఏం చేస్తారు? మీరు అధికారంలో ఏం చేస్తారు? కరోనా వైరస్ ఉంది, వ్యాక్సిన్ వచ్చింది, కానీ జనాలు చూస్తేనేమో ఆ యూత్ పార్లమెంట్ కమ్యూనిటీలో ఏ విధంగా జరిగితే ఎంత బాగుంటుంది, గ్రామంలో జరిగితే ఎంత బాగుంటుంది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా ఎదుర గ్రామంలో చక్కగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా యూత్ బాగా నేర్చుకొని చాలా చక్కగా ఇక్కడ సమస్యల మీద ఆర్టికులేట్ చేసినట్టు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. చాలా చోట్ల కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. కొత్త సమస్యలు తీసుకోండి, అవి గ్రామ సమస్యలు కానక్కర్లేదు. అదే మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది రాష్ట్ర పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2020-21లో భాగంగా తడి చెత్తను, పొడి చెత్తను వేరు ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరి ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ అవగాహన ర్యాలీ చేపట్టారు. గోదావరి ఖని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా చౌరస్తా వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మధుకర్ పాల్గొని ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు శ్రీకాంత్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎన్సీసీ ఎస్యూఓ అభినవ్, జేయూఓ వందన తదితరులు పాల్గొన్నారు.
భాగంగా గోదావరికని గౌట్ డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ క్యాడెట్స్ అందరం కలిసి చిన్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంట్లో అవగాహన రావడానికి ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సపోర్ట్గా మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా మా కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి కారణం మా ఎన్సీసీ క్యాడెట్స్ అందరం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంట్లో అవగాహన కలగాలని ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టాం. దీనికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మాకు చాలా సహకరించారు. ప్రతి ఒక్క ఇంట్లో అవగాహన వచ్చి తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంట్లో తడి చెత్తకు పొడి చెత్తకు సంబంధించిన దాన్ని నీట్గా మంచిగా నిర్వహించాలని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గతంలో పాఠశాల ప్రహరీ గోడపై 2 భారీ వృక్షాలు కూలిపోవడంతో గోడ పాక్షికంగా దెబ్బతింది. విద్యుత్ స్తంభం విరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆకస్మిక పర్యటనలో ప్రహరీ గోడను పరిశీలించిన కలెక్టర్ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శరత్రావు హాజరయ్యారు. 11 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీపీ శరత్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ పేద ప్రజలకు భరోసానిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయ్ తదితరులు పాల్గొన్నారు. దానిలో ముస్తాబాద్ మండల కేంద్ర పిల్లలకు కూడా ఈరోజు మండల కేంద్రం ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ఆవరణలో గౌరవ సర్పంచ్ సుమతి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా పేద ఇంటి పిల్లకు కూడా పేదింటి ఆడబిడ్డ కూడా తన బిడ్డగా భావించి ఒక మేనకోడలుగా భావించి ఏ పెళ్లికి కూడా ఎవరు కష్టపడద్దని ఎంతో గొప్ప పథకమైన దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి ప్రవేశపెట్టి ఇవాళ ఏ ఇంటి ఆడబిడ్డ పెళ్ళైనా తన ఇంటి ఆడబిడ్డలా భావించి ₹1,00,000 116 పంపడం జరుగుతుంది. ఇవాళ ఆ చెక్కులు మండలానికి 56 వచ్చినాయి. దానిలో ముస్తాబాద్ మండల కేంద్రానికి ముస్తాబాద్ పట్టణానికి 11 చెక్కులు రావడం జరిగింది. ఇవాళ గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆ 11 చెక్కులు అలాగనే ఆపద్ బాంధవులాగా ఎవరికి ఆరోగ్యం ఏమైనా ఖరాబ్ అయినా ఆరోగ్యశ్రీల ఏవైతే కొన్ని ఆరోగ్యశ్రీలు లేని వైద్యం పరీక్షలకు వైద్యానికి అయ్యే ఖర్చు కూడా మళ్ళీ ఏవైతే మనకు వైద్యానికి ఖర్చు అయిద్దో అవన్నీ కూడా హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేస్తే మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున కూడా ప్రతి నెల సంవత్సరానికి ముస్తాబాద్ ప్రతి నెల కూడా దాదాపు 6-8 లక్షలు రావడం జరుగుతుంది. ఇవాళ కూడా 6,13,000 రావడం జరిగింది. ఆ చెక్కులు గౌరవ మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో అవి 2 కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కులకు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన వివిఆర్ ఫార్మా కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థ రసాయనాలు గ్రామ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. గాలి, నీరు, నేల కాలుష్యమై పంటలు పండక రైతులు అవస్థలు పడుతున్నారు. కంపెనీలో వ్యర్థ రసాయన ట్రీట్మెంట్ ప్లాంట్ లేకపోవడంతో కంపెనీ నుండి వచ్చే వ్యర్థాలను బోర్లు వేసి భూమిలోకి వదులుతున్నారు. దీనివల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ఫార్మా కంపెనీ విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్న ఈ కంపెనీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల గ్రామస్తులంతా కలిసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఉన్నటువంటి ప్లాంట్ని అసలు ఎటువంటి అనుమతులు లేకుండా ఇంకా కూడా ఎక్కువ మొత్తంలో ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దానివల్ల ఇప్పటికే నష్టపోయి వ్యవసాయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి రైతులకి, గ్రామ ప్రజలకి కూడా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. అంతేకాకుండా వివిఆర్ కంపెనీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్స్ వాడకుండానే ఆ కెమికల్ వేస్టేజ్ని అంతా కూడా బయట బోర్బావిల ద్వారా లేకపోతే ఆ వాగులలో, వర్షపు నీళ్లలో కూడా కలపడం జరుగుతుంది. వివిఆర్ కంపెనీ మీద ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పీసీబీ అధికారులు వెంటనే దాడులు చేసి వాళ్ళని ఖచ్చితంగా సీజ్ చేయాలి. లేని పక్షంలో పీసీబీ ఆఫీస్ను కూడా మేము ముట్టడిస్తాం. మీకు కంపెనీ వాళ్ళకున్న లాలూచి, అంతర్గత ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు ఏవైతున్నాయో అవి కూడా ఖచ్చితంగా బయట పెడతాం. గ్రామ ప్రజలందరం కూడా కలిసి ఉద్యమిస్తాం. వివిఆర్ కంపెనీని సీజ్ చేసే వరకు కూడా కొట్లాడతాం. నేను జిల్లా ఆరేగూడెం ప్రధానోపాధ్యాయుడు. ఈ ఆరేగూడెం ప్రధానోపాధ్యాయునిగా గత 6 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. మా పాఠశాల రిజల్ట్ పరంగా అన్ని తీరులో మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ పరిసరాలలో ఉండేటువంటి కొన్ని కాలుష్యకారక పరిశ్రమల మూలంగా కొంచెం కాలుష్యం వెదజల్లడం మూలంగా, వాయు కాలుష్యం మూలంగా పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కండ్ల మంటలు, కొద్దిగా శ్వాస సంబంధమైన ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతున్నట్టుగా తల్లిదండ్రుల నుంచి కూడా కొంచెం కాంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే మేము పాఠశాలలో చేర్పించలేకపోతున్నామని కూడా కొంతమంది తల్లిదండ్రులు అంటుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కావాలని. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని శ్రీ బుదర్పేట ఆంజనేయ స్వామి దేవస్థానంలో శివస్వాములు శేఖర్ రెడ్డి, బాలయ్య, శ్రీను మీడియాతో మాట్లాడారు. ఎందరో ఋషులు, రాజులు, మహానుభావుల చేత పునీతమైన క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రమని వారు చెప్పారు. శివభక్తులు ఎంతో భక్తితో శివదీక్ష స్వీకరిస్తారని, కరోనా పేరుతో సనాతన ధర్మాన్ని అపహాస్యం చేయొద్దని కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు శ్రీశైల మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం గురించి ఆలోచించి ఇరుముడి ఉన్న శివస్వాములకు తప్పనిసరిగా స్పర్శ కల్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు సుధా వెంకయ్య, గోసుల కొండయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మేము 21 సంవత్సరాల నుండి శివదీక్ష చేస్తున్నాము. స్వామిని నమ్ముకొని మాకు అన్నీ మంచిగా ఉన్నాయి. పాదయాత్ర చేస్తున్నాము. మాకు అంతవరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన తర్వాత మాకు స్వామి స్పర్శ దర్శనం లేకపోతే మేము చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మాకు 2 ప్రభుత్వాలు ఆలోచించి స్పర్శ దర్శనం చేసేందుకు మాకు మోక్షం కలిగించాలని కోరుతున్నాం. స్వామి దయచేసి స్పర్శ దర్శనం బంద్ చేయకండి. ఇరుముడి ఉన్న స్వామికి స్పర్శ దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. గత కొన్ని సంవత్సరాల సంధి, ఎన్నో సంవత్సరాల సంధి ఆనవాయితీగా వస్తున్న శ్రీశైల స్పర్శ దర్శనాన్ని శివస్వాములకు తప్పనిసరిగా కల్పించాలి. 2 ప్రభుత్వాలు ఆలోచించి శివస్వాములకు, ప్రతి ఒక్క శివస్వాములకు, ఇరుముడున్న శివస్వాములకు స్పర్శ దర్శనం కల్పించాలి. 2 ప్రభుత్వాలు మరి శాసనసభలో బిల్లు పెట్టి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైల శివస్వాములకు ఎంతో జ్యోతిర్లింగమైన శక్తిపీఠాల్లో ఏకైక జ్యోతిర్లింగం మన శ్రీశైలం. శ్రీశైల శివదర్శనం మాకు తప్పనిసరిగా కలిగించాలి. లేని ఎడల మా మనోభావాలు దెబ్బతింటాయి. మా మనోభావాలు దెబ్బతినకుండా 2 ప్రభుత్వాలు ఆలోచించి తక్షణమే శివదర్శనం శివస్వాములకు తప్పనిసరిగా కల్పించాలని కోరుతున్నాము. ఓం నమః శివాయ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొన్నం ప్రభాకర్పై గద్వాల జిల్లా బీజేపీ నాయకుల ఆగ్రహం. మహిళా నాయకురాలు డీకే అరుణను విమర్శించడంపై మండిపాటు. గజ్వేల్లో బీజేవైఎం నాయకుల ఆందోళన.
భానుప్రకాష్ ఆచూకీ చెప్పాలని డిమాండ్. జమ్మికుంటలో కలెక్టర్ శశాంక పర్యటన. అంకుశావళి దర్గాలో పాలనాధికారి ప్రత్యేక పూజలు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రబలుతున్న ఉద్యమాలు. జనగామ జిల్లాలో మార్చి నెలలో రైతు సంఘాల నిరసన. నిజామాబాద్ జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. సీఎం కేసీఆర్ ఆశయాలు దేశానికి ఆదర్శమన్న టీఆర్ఎస్ నాయకులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాహితం. నమస్తే.